ధర్మాన్ని అతిక్రమిస్తే సంపదలు పోతాయా? లక్ష్మీదేవికి విష్ణుమూర్తి చెప్పిన సమాధానం ఇదే. లక్ష్మీదేవి స్టోరీ. భక్తులను అనుగ్రహించడానికి భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి తమ వెంట వచ్చిన ధర్మం, రాజు, అగ్ని, దొంగ, రోగం హిందూ సంప్రదాయ మార్గంలో నడపమని చెప్పబడుతుంది. ధర్మ మార్గంలో నడిచే వారికి దైవ బలం ఎప్పుడూ అండగా ఉంటుంది. ధర్మాన్ని అతిక్రమిస్తే మాత్రం కష్టాలు పడాల్సి వస్తుంది. అదే విషయాన్ని శ్రీమన్నారాయణ లక్ష్మీదేవికి జరిగిన సంభాషణ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. శరణు వేడిన లక్ష్మీదేవి. ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. విష్ణు ఆదేశం మేరకు తన భక్తులను అనుగ్రహించడానికి లక్ష్మీదేవి భూలోకానికి రావాలనుకుంది. కానీ భూలోకంలో అప్పటికే పెరిగిపోయిన పాపాలతో లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడింది. విష్ణుమూర్తిని శరణు వేడుకుంది. స్వామి, మానవుల వద్దకు నేను వెళ్ళలేను. వారు బద్ధకస్తులు, విచ్చలవిడితనం ఎక్కువ. కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు, నా అంతట వారు లేరు అంటారు. ఇలా ఒకటేంటి రెండేంటి సంపదల కోసం ఏమేం చేయడానికి వెనకడరు. కనుక నేను వెళ్ళను అని మొరపెట్టుకోగా విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. లక్ష్మీదేవి తోడుగా 5గురిని ఇచ్చి విష్ణువు. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో, దేవి, నువ్వు భయపడకు. నీకు తోడుగా 5గురిని పంపుతున్నా. అవేమిటంటే ధర్మం, రాజు, అగ్ని, దొంగ, రోగం. ఈ 5గురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ధర్మంగా సంపాదించే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తుండే వారికి ఎల్లవేళ నువ్వు తోడుగా ఉండు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి వారికి ఎంతకాలం ఉండవు. తాత్కాలిక ఆపదలు కలిగినా అవి వారికి ఏమీ చేయలేవు. వారు ఆచరించి ధర్మం వారిని నిలబెడుతుంది. అందుచేత నువ్వు ఎల్లప్పుడూ వారిని కనిపెట్టుకుని ఉండు. వారికి సంపదను అనుగ్రహించు. తను నాశనం చేసే కారకాలు. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజు వీళ్ళ సంపదను స్వాధీనం చేసుకుంటాడు. ఇది కుదరకపోతే అగ్ని దహిస్తాడు, మొత్తానికి తగలపెట్టేస్తాడు. అగ్ని ఒకవేళ ఈ 2 ప్రమాదాల నుంచి తప్పించుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు, పుత్రికలు రూపంలో వారి సంపద హరిస్తారు. లేక దొంగ రూపంలో వచ్చి వారి సంపద సర్వం దోచుకుని పోతారు. రోగ భయం. ఇది కూడా కాకుండా రోగాలు చుట్టుముట్టి చంపేస్తాడు. సంపదకి తగలపెట్టేస్తారు. రోగస్తుడైన వారు బాధను భరించలేక బంధువులు గాని ఇంటిలో వారు గాని బయటకు త్రోసేస్తారు లేదా చంపివేయవచ్చు. ధర్మం తప్పితే కఠిన శిక్ష. ఈ 5 రకాల బాధలు. ఇలా ధర్మం తప్పిన ప్రవర్తించిన వారిని ఈ 5 రకాల బాధలు ఒక్కొక్కసారి గాని ఒక్కసారి పట్టి వేయవచ్చు. వారు చేసిన అధర్మం ఫలితం వారిని 5 రూపంలో పట్టుకుని వారి సంపద హరిస్తాయి. కనుక నువ్వు నిర్భయంగా వెళ్ళు. ధర్మం ఎక్కడ ఉంగా ఉండు. ధర్మం తప్పినవాడు ఈ 5గురు నీకు తోడుగా ఉంటారు అని వరం ఇచ్చి పంపించాడు. ఈ విధంగా విష్ణు అభయం ఇచ్చిన తర్వాత లక్ష్మీదేవి సంతోషంగా భూలోకానికి బయలుదేరింది. ఆనాటి నుంచి ఈ కలియుగంలో ధర్మ మార్గం విడిచిన అధర్మ మార్గంలో నడిచిన వారికి 5గురు ఆపదలు సృష్టిస్తూ లక్ష్మీదేవికి ఆపదలు కలగకుండా రక్షిస్తుంటారు. కావున ఎల్లప్పుడూ కష్టమైనా సరే ధర్మ మార్గంలోనే నడుచుకోవాలి. తాత్కాలిక సమస్యలకు భయపడి అధర్మ మార్గంలో ప్రయాణిస్తే కష్టాలు, నష్టాలు తప్పవని గ్రహించాలి. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు పిల్లలకు చెప్పడం ద్వారా వారిలో ధర్మం పట్ల ఆసక్తి కలిగించి ధర్మ మార్గంలో నడుచుకునేలా ప్రోత్సహించి మంచి నిర్మాణానికి బాటలు వేసే వారమవుతాం. ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.